హలో. జై శ్రీరామ్ అండి, నమస్కారం. నమస్కారం అండి. ఇది మన చెల్లూరు జడ్పీఐ స్కూలు ప్రిన్సిపాల్ గారండి? అవునండి. అవునండి. నా పేరు పెనుగొండ దుర్గా ప్రసాద్ అండి. హిందూ ధర్మానికి సంబంధించి ఐందవ సైన్యం అనే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుని. నేను రాజమండ్రిలో ఉంటాను. అవునండి, నమస్తే. క్రైస్తవ సభలు పెట్టడానికి పూర్తిగా మీ ఆధీనంలోనే జరుగుతుందండి మీ స్కూల్లో? లేదండి, నా ఆధీనంలో ఏమీ లేదు. ఇది గత సంవత్సరం, గత 6-7 సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో జరిగిందంటండి. నేనేమో లేట్ 8 నెలలు అయిందండి వచ్చి ఈ స్కూల్ కి. వస్తే నేను అన్నాను, మరి అప్పుడు జరిగితే ఇప్పుడు మార్పు కదా అని అంటే, గత సంవత్సరం జరిగింది అనేసరికి నేను నైట్ టైం 1 గంట పెట్టుకుంటాం, భోజనాలు పెట్టుకుని వెళ్ళిపోతామంటే అన్నానండి. అది జరిగిందండి. ఇప్పుడు సభలు జరిగినాయి, సభలు వీడియోలు పెట్టమంటారా మీకు? అసలు మనకి జీవో ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఎటువంటి గవర్నమెంట్ స్థలాల్లో గానీ, హాస్పిటల్, హై స్కూళ్ళు, దీనికి సంబంధించిన వాటిల్లో ఎటువంటి మతపరమైనవి, విదేశీ మతపరమైనవి పెట్టకూడదండి. అది దీనివల్ల మరి మీ అందరికి ఇబ్బంది అవుద్ది. నా దృష్టికి వచ్చింది, అక్కడ కార్యకర్తలు కూడా పంపాము, నాకు వీడియోలు తీసి పంపారు. ఇక వాళ్ళ మాట కూడా వినకపోతే నేను ఇదంతా వైరల్ చేయవలసి వస్తుంది, మీ పై అధికారులకు పంపవలసి వస్తుంది. అందుకనే నేను మిమ్మల్ని, ఆయనకి మీ కార్యకర్తలు వచ్చినప్పుడు మధ్యాహ్నం మాట్లాడి 2-3 మధ్య మీకు ఏ ఫోన్ చేసి చెప్తానండి విషయం అని నేను వాళ్ళకి చెప్పి పంపించానండి. ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని, జరిగితే దాని పరిణామాలు వేరేగా ఉంటాయి. మీరు ఇంకోటి అంటున్నారు 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి అని. 550 సంవత్సరాల అయోధ్య రామ మందిరం లేదండి, ఇప్పుడు వచ్చింది, కాదంటారా ఏంటి? అవునండి. అలాగా ప్రతిదీ మారుతుందండి. 70 సంవత్సరాల కిందట రాజ్యాంగం లేదండి, వచ్చింది కదండి. ప్రతిదీ మార్పు రావాలండి. అదేండి, చెల్లూరు ఊరందరూ ఒకటే కదా అని నేను అన్నానండి. అమ్మా ఏనండి అమ్మా, చెల్లూరు గ్రామాల్లో ఇంకా ఖాళీ స్థలాలు ఉన్నాయి. గవర్నమెంట్ స్థలంలోనే పిల్లలకి చదువు చెప్పే స్థలాల్లోనే పెట్టవలసిన పని ఏంటి? అదేండి అనేసరికి నేను ముందుకు వెళ్ళాను, అన్నానండి. ఒకసారి మా కమిటీ చైర్మన్ గారు మాట్లాడతారు, మీరు ఏమన్నా మాట్లాడగలరా? మాట్లాడతారా? వారికి నాకు సంబంధం ఏముంటదండి, మీ ఒక హై స్కూల్ ప్రిన్సిపాల్ గా మీకు సంబంధం. అవునండి, మా పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారండి. స్కూల్ కి మాకు ఒక కమిటీ ఉంటారు కదా, పేరెంట్స్ కమిటీ అని ఉంటారండి. అవునండి, చైర్మన్ గారండి. కానీ దీని మీద బాధ్యతలు పై అధికారులకు వెళ్తే మీకే కదా, మీరే చెప్పాలి. అవునులేండి, అదే అవుతుంది కానీ అంటే కొంచెం ఆయన ఇప్పుడు ఊరు వాళ్ళు 2-3 పెద్దవాళ్ళు వచ్చి అడిగితే నేను గత సంవత్సరం జరిగింది అనేసరికి అన్నానండి. రాత్రిపూట ఏదో 1 గంట అన్నారండి. 2 రోజులు 3 రోజులు జరిపారు, ఇంకా కుదరదని మా దృష్టికి వచ్చింది. 2 రోజులు అయిందండి. అదేనండి, సభలో అయితే రాజ్యాంగం ప్రకారం గవర్నమెంట్ స్థలాలు, గవర్నమెంట్ స్కూల్లో జరపకూడదు. అసలు కాదండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? అంటే ఇక్కడ ఉండి నేను ఇంకేం మాట్లాడేసిన ఓపిక ఒప్పుకోను. ఈ రోజు ఏం చేయమంటారో చెప్పండి. అస్సలు కుదరదండి, ఈ రోజు ఇంకా ఆపేయవలసిందే. లేకపోతే నేను కలెక్టర్ గారితో సహా మొత్తం సోషల్ మీడియాలో వెళ్ళి మీరే ఇబ్బంది పడతారు. మీ ఇష్టం అండి, మా దృష్టికి వచ్చాక మేమెందుకు కూరుకుంటామండి? మేము ఈ దేశం కోసం, ధర్మం కోసం, రాజ్యాంగం కోసం బతికున్న వ్యక్తులు. అండి, సైన్మన్ గారు మాట్లాడుతున్నాను నేను, చెల్లూరు. నేను 5వ సైన్యం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుని. చెప్పండి సార్. ఇప్పుడు ఏదో అయిందండి, ఇప్పుడు ఏదో పెట్టుకుంటున్నారు చెల్లూరులో. ఇప్పుడు కూడా ఇలా ఇప్పుడు లేదండి, కులమత బాధాలు ఇప్పుడు లేవు మాకు. ఏందండి చెప్తున్నాను, ఇంకోటి చెప్తున్నాను అంటే మీరు ఇక్కడ కూడా పెట్టుకోవట్లేదు. కారణం 2 గంటలు పెట్టుకుని మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ అలవద్దు, ఇవాళ కూడా ఎప్పుడైపోద్ది మీకు పెట్టుకుని వెళ్ళిపోండి అని చెప్పిన వాళ్ళకి. అలాగంటే మొదలు అక్కడ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అంతే తప్ప ఇలాగ దీనికి నైట్ 4 గంటలు 3 గంటలు చేస్తున్నారు. అయితే మీరు ఆపన అంటారు ఇవాళ? ఇవాళ ఆపడం కాదండి, దాని గురించి కాదు. స్వామి, మీ ఓటింగ్ కోసం, రాజకీయం కోసం నా దగ్గర మాట్లాడదు స్వామి. నేను చేసి కూడా ఎవరైనా ఎలాగైనా వేస్తారండి. ఓటింగ్ కూడా కాదు, చెప్పిందంటారా? ఓటింగ్ చెప్తున్నావు స్వామి, నేను వినాలా మీ మాట? ఇప్పుడు ఎలా కాదండి, ఇప్పుడు వినాలా అని కాదు, సైడ్ మ్యాన్ చెప్పింది వినరా మీరు? దేనికి కాదు, హిందూ దేవీ దేవతలు దూషిస్తున్నారు, అప్పుడు ఏం చేస్తున్నారు? మా దేవుడు మా దేవుడు నమ్ముకోబోతున్నారు చెప్తారు అక్కడ సభల్లో. మీరు అది కాదు, సైడ్ మ్యాన్ చెప్పింది వినరా మీరు? మేమేం తినాలి స్వామి? రాజ్యాంగం అంటే రాజ్యాంగం లెక్కలేదు నీకు? రాజ్యాంగం ప్రకారం గవర్నమెంట్ స్కూల్లో మతపరమైన పెట్టకూడదు, రాజ్యాంగం ఉల్లంఘిస్తున్నారు మీరు. చెప్పింది పెట్టకూడదు, తప్పు అయిపోయింది. ఎలా వెళ్ళిపోతారు, సాయంత్రం వెళ్ళిపోయింది. చేసే పని మేము చేస్తాం, బాధ్యత మీరే మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడిన కాల్ రికార్డు కూడా మొత్తం రాష్ట్రం అంతా వెళ్తుంది. ఒక సైడ్ మ్యాన్ గా ఒక మతానికి మీరు మద్దతు పలుకుతున్నారా? ఏంటి ఒక మతం ఏంటి? మత కుదరలు ఏంటి? హై స్కూల్ మతం కాదు, ఇప్పుడు ఇది మతపరమైంది కదా.
హై స్కూల్లో మత కులాలు ఏంటండి? స్వామి ఏంటి మాట్లాడుతుంది? ఇప్పుడు బోర్డు చేస్తాం స్వామి వివేకానంద స్వామి జయంతులు. ఇప్పుడు ఇది క్రైస్తవ మతానికి సంబంధించి ఇంకొక వ్యక్తిని మతం మార్చే పద్ధతే. ఈ భారతదేశంలో అందరూ హిందువులే ఉన్నారు, మతం మారిన వాళ్ళు అందరూ మన హిందువులే. అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటది, అవగాహన లేకుండా మాట్లాడాలి. అవగాహన ఏంటి? మీరు అందంగా మారుతున్నాను యాంటీ అని అందంగా మారుతున్నాను, అర్థం చేసుకోండి. మీరు విరమించుకోపోతే తగిన పరిణామాలు మీరు చైర్మన్ గా తీసుకోవాల్సి వస్తుంది. మేకా సత్తుబాబు సిల్లూరు ఎవరిని అడగండి, సిల్లూరు ఎవరిని అడగండి. మేకా సత్తుబాబు స్వామి నువ్వేమో మతపరమైన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మీ పేరు చెప్పుకుంటే సుఖమే ఉంది. స్కూల్ ఉంది, ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూల్లో స్వామి స్కూల్లో ఒక మతం కూడా చదువుతున్నారండి? లేదు. మరి అన్ని మతాలు అన్ని మతాలు ఉన్నాయి కదా, అన్ని మతాలు. ఇప్పుడు క్రైస్తవులు ఎవరైతే మతం మారారో క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకున్నారంటారా? దానికి కూడా వస్తుంది. ఎవరు క్రైస్తవుగా మారిన వాళ్ళు క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకోవాలి, రిజర్వేషన్ వచ్చేంత సరే అవుతే దానికి రెడీ, దానికి రెడీ చేయించండి. అవుతే ఎవరైతే మతం మారారో వాళ్ళు బీసీసీ అవుతారు, దానికి ఒప్పుకుంటారు. మీరు చేయించారా? చూడండి ఇక్కడ మతం కూడా అందరూ వస్తున్నారు ఇక్కడికి. ఇంకా చెప్పిందండి చెప్పండి స్వామి. గవర్నమెంట్ స్కూల్లో మతపరమైన పెట్టకూడదు, అది రాజ్యాంగంలో ఉన్నదే మేము అడుగుతున్నాం. రాజ్యాంగాన్ని తప్పు పెట్టి మాట్లాడతారు మీరు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారా? నాకు ఎస్ఆర్ నో చెప్పండి. మతపరం అంటే ఏంటండి? మతపరం అంటే క్రైస్తవ మతం. ఇంకా గవర్నమెంట్ స్కూల్లో పెట్టకూడదు. ఏ మతం పెట్టకూడదు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, దాన్ని ఉల్లంఘిస్తారా మీరు? అంటే అంబేద్కర్ గారిని గౌరవిస్తారా మీరు? అంబేద్కర్ మా పెద్దనానండి. ఆయన గౌరవించరా మీరు? ఏంటి ఆయన గౌరవించరా? రాజ్యాంగాన్ని గౌరవించమోలండి, ఆయన గౌరవించమోలని ఎలా ఉంది? ఆయన రాసిన రాజ్యాంగం మేము అడుగుతున్నాం, హక్కుల్ని అడుగుతున్నాం. హక్కులు అడుగుతున్నా ఇప్పుడు ఏమన్నారు, ఏం జరిగిందని ఇక్కడ, ఏమైపోయిందని ఇక్కడ మీకు అర్థమవుతలేదు. ఏంటి ఏమైపోలే అసలు స్వామి? నేను ఏం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అది మతం క్రైస్తవం అంటున్నారు ఇక్కడ. మరి క్రైస్తవ మతమే, క్రైస్తవ మతం ఏమైనా ఉంటుంది? సభలు ఎందుకు పెడతారు? ఈ దేవుణ్ణి నమ్ముకుంటేనే మీకు అన్ని బాగుంటాయి, లేకపోతే మీరు నరకానికి పోతారు అని అంటారు వాళ్ళు. అంటారా? అనరా? ఎన్ని వీడియోలు పెట్టమంటారు మీకు? ఎన్ని వీడియోలు పెట్టమంటారు? నిజమైన దేవుడు ఏసే అంటారు. మరి మీ హిందూ దేవి దేవతలు అందరూ నిజమైన దేవుడు కాదా అండి? అందరూ హిందూ దేవుళ్ళు అండి. ఇప్పుడు వినాయకుడి సేవ చేసుకుని, అయ్యప్ప సేవ చేసుకుని ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మతం మారమని చెప్పరు. వాళ్ళు ఏదో పూజ చేసుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు అలా కాదు. మా దేవుడు నిజమైన దేవుడు, మా దేవుడు నమ్ముకుంటేనే మీరు పరలోకానికి చేరుకుంటారు. అండి వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళ మనసులో అనుకుంటారు తప్పండి, ఇంకోటి మారలేదు స్వామి. ప్రతి ఇంటికి వచ్చి సువార్త అని కరపత్రాలు ఇస్తారు. ఏ హిందువైనా మళ్ళీ ఇంకో పక్కోడి కేకేడు నా గుళ్ళోకి రా, నా రాముడు మంచోడని ఎవరు చెప్పం హిందువులు. అది హిందూ ధర్మం గొప్పదనం. ఇప్పుడు మీరు పెట్టిన ఇచ్చండి మొత్తం. మేము పెడతామేంటి? నువ్వు అసలు మేము ఎందుకు పెడతాం? మా ఊరు కానప్పుడు మేము ఎందుకు పెడతాం? మేము ధర్మం కోసం మాట్లాడుతున్నాం. మరి ధర్మం కోసం మాట్లాడుతున్నారు. మేము కూడా ధర్మం కోసమే. మేము కూడా ఏంటంటే ఇవాళ పెట్టుకుని ఏంటంటే వాళ్ళు ఇచ్చే లేదా మా వాళ్ళు వచ్చారు నిర్వహిస్తారు కాబట్టి నేను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తాను, మేము ధర్నా ప్రకటిస్తాం. సరే మీరే దీనికి బాధ్యత వహించవలసి వస్తుంది ఎటువంటి ప్రాబ్లం వచ్చినా. ఇలా చూడండి చెప్పిందంటారా? చైర్మన్ మేక ఏంటి సత్యబాబు గారు కదా, ఇలా చూడు చెప్పింది మాట ఏనండి. ఎందుకు మీరు తీయనంటున్నారు? ఇప్పుడు ఇలా చూడండి మొత్తం తీసేస్తున్నారు ఇక నుంచి. నువ్వు చెప్పిందంటే ఇప్పుడు ఎందుకని ఏ మతాలు వాడుకోవాలి దాంట్లోనండి? మన స్కూల్లో ఏ మతాలు పుట్టురోజు చేయాలి? అసలు హిందూ ధర్మం ఈ భారతదేశంలో హిందూ ధర్మం ప్రధాన ధర్మం. అర్థమైందండి? స్వామి వివేకానంద ఎవరిని వేరు చేయలేదు. స్వామి వివేకానంద ఎవరినైనా కొట్టుకోమని చెప్పారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అందరికి హక్కులు కల్పించారు. మతం మారిన వ్యక్తికి రిజర్వేషన్ ఉండదు. అవన్నీ కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా? పోనీ హిందువులు ఎవరైనా నా దేవుడిని నమ్ముకోండి మీరు నరకానికి పోతారు ఇలాంటి మాట్లాడతారా? ఓన్లీ క్రైస్తవ మతంలోనే అంటారు మా దేవుడిని నమ్ముకుంటేనే మీకు స్వర్గానికి వెళ్తారు లేకపోతే పరలోకం వెళ్తారని. హిందూ దేవి దేవుళ్ళు రాళ్లు రప్పలని పూజిస్తున్నారని చెప్తారు, బొట్టు ఎట్టుకోకూడదని చెప్తారు, మా ప్రసాదాన్ని తినొద్దని చెప్తారు. వాళ్ళు చెప్పి అన్ని అయ్యా, అందుకే మాకు బాధ కలుగుతుంది. మీకు వీడియోలు పెట్టినా పోనీ వీడియో పెట్టగల తెలిసింది మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? మేమేదో అబద్ధాలు ఆడుతున్నట్టు. ఈ దేశం కోసం ధర్మం కోసం ఉన్న 3 నెలల్లో నిజంగా ధర్మం కోసం పనిచేయండి, భారతదేశం కోసం పనిచేయండి. మేము ధర్మం కోసం భారతదేశం గురించి పనిచేస్తున్నామండి. ఇక్కడ మామూలుగా మా ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు. ఇప్పుడు సంక్రాంతి సంబరాలు ఎన్ని చేసుకుంటున్నాం అంటే ఏంటండి? అది మన సంక్రాంతి సంబరం చేసినా మన ఇంట్లో చేసుకుంటాం. రోడ్డు అంటే వెళ్ళినా ఎవరిని ఇంకో మతంలోకి మారమని మనం అడగం. ఇప్పుడు సంక్రాంతి పండుగ చేసుకుంటే ఇంకో వ్యక్తి వెళ్ళి ముస్లిం దగ్గరికి వెళ్ళి బాబు నా దేవుడు గొప్పవాడు నా దాంట్లోకి రమ్మని అడగం మనం. స్కూల్లోనే సంక్రాంతి సంబరాలు చేస్తామండి. అప్పుడు ఎవరు మామూలుగా మాట్లాడరండి. అవునండి, ఇది భారతదేశం అండి. ఇక్కడ ప్రధాన మతం హిందూ ధర్మం.
ప్రతి ఒక్కరి సర్టిఫికెట్లు హిందూ అని రాసి ఉంటది. వెంకట్రావు ఏమో సర్టిఫికెట్ లో రాసుకుంటా, చర్చిలేమో ఏకోప అని పెట్టుకుంటాం. ఆ ఏకోప తీసేసి అక్కడ వెంకట్రావు అని తీసి ఏకోప పెట్టుకోమని రిజర్వేషన్ ఉండదు. వార్డు నెంబర్ కింద కూడా పనిచేయడు. ఏం మాట్లాడుతున్నారు స్వామి? సరే సభకు వచ్చిన వాళ్ళందరూ రిజర్వేషన్ తీయించండి అవుతే. మరి గవర్నమెంట్ సీఎం ఎవరండి? ఎవరు గవర్నమెంట్ సీఎం? ఈ అన్ని కాల్ రికార్డ్ అవుతున్నాయి. గవర్నమెంట్ సీఎం అంటే ఏంటి నాకు అసలు అర్థం అడుగుతున్నాను. సీఎం గారు పేరు చెప్పండి అవుతే. ఆయన పేరేంటి చెప్పండి. ఇప్పుడు సీఎం గారు అదే కదండి. అదే అంటే అదే అంటే ఏంటి? అదే కదండి. అదే అంటే ఏంటి చెప్పు స్వామి నీ నోటితో. ఆయన చేయమని చెప్పాడు. ఇప్పుడు ఇందులో సభ ఆయన పెట్టమన్నారా? మీ నోటితో చెప్పండి. ఇప్పుడు ఇలా చూడండి, మీరు ఇలా చూడండి, మీరు ఎలాగ అంటున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అర్థమైందండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే మాకు చిన్న గౌరవం కూడా ఇవ్వకుండా మీరు అలా మాట్లాడుతున్నారు. గౌరవం స్వామి అంటే ఇలా చూడండి, దేవాలయాల దగ్గర పిల్లలు చదువుకుంటే గ్రౌండ్ లో ఇట్లోనే మీకు సేల్ లేవా? ఎకరాలు లేవా? లేకపోతే బోలంత గ్రౌండ్ లేవా? ఇవ్వండి, ఒక 5 ఎకరాలు రాసి ఇవ్వండి నాకు. నీకెందుకు ఇస్తాను? లేకపోతే ఎక్కడ పలుకుబడి కావాలి నువ్వు రాసుకొని పెట్టించుకో అక్కడ. మరి లేకపోతే ఎందుకు? ఇప్పుడు అది కాదు, ఇప్పుడు చెప్పింది వెళ్ళిపోతున్నారు వీళ్ళు. చెప్పిందండి 4 గంటలు పెట్టుకున్నాను ఇచ్చేవంతే తప్ప లేకపోతే ఏమీ లేదు. మీరు పెట్టుకొని నా మాట కాదంటే వేరే ఇంకా అక్కడ ధర్నాలు వస్తాయి. ఇప్పుడే నేను మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి ఫోన్ చేసి చెప్తాం, అయిపోద్ది. మీతో మాకు దెబ్బలాట ఎందుకు? మర్యాద పూర్వకంగా మిమ్మల్ని అడిగాం. అసలు మీకు కూడా ఫోన్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆ స్కూల్ కి చైర్మన్, కానీ ప్రిన్సిపాల్ గారు ఇవాళ ఈ సంవత్సరం ఇక్కడ ఉంటారు, ఇంకో దిక్కుకి వెళ్తారు. ఆవిడికే ఇప్పుడు ఏదైనా పై అధికారులకు ఫోన్ చేసి అడిగితే ఎలా మాట్లాడుతున్నారని ఈ కాల్ రికార్డ్ కూడా ఇప్పుడు మొత్తం అన్ని గ్రూపులకి వెళ్తుంది. ఆవిడకి బాధ పెడతామండి. మీరు ఆవిడ బాధ పెట్టకంటే ఇప్పుడు ఆవిడ బాధ పెట్టకండి. ఆవిడ బాధ పెడితే ఆవిడకి బాధ్యత. ఆవిడకి బాగా హిందూ మతం ఎక్కువ బాగానే ఆవిడ బాధ పెట్టారు. ఇంకా మళ్ళీ మనం బాధపడాలి. ఎందుకంటే బాధ్యత కదండి. ఆవిడ బాధ్యతే. బాధ్యత తగ్గట్టుగా నేను ఇక్కడ మాట్లాడతాను. ఎవరైనా అడగండి. మీరు స్కూల్కి వచ్చి సిల్లూరు వచ్చి అడగండి. మీరు ఆ ఊరు వరకే ఈ 2 రాష్ట్రాల్లో దగ్గర 50,000 మంది కార్యకర్తలతో నువ్వు చెప్పింది అంటే గురుగారు చూసారా ఇక్కడ స్టేజ్ ఉంది. స్టేజ్ మీద భారత మాత బొమ్మ ఎలాగించని చూడండి. నేనే అంట. అవును, మంచి పనే కదా. నువ్వు చేసిన పని నువ్వు చెప్పుకోక్కర్లేదు, 100 మంది చెప్పుకుంటారు. మరి అదే అండి, ఇప్పుడు నేను ఇక్కడ చేయించానంటే అండి, ఇప్పుడు ఎవరో వాళ్ళతో చెప్పిస్తారా? మీరు వాళ్ళతో చెప్పిస్తారా? ప్రసాదం తినిపిస్తారా? ఎందుకు మాటలు? క్రైస్తవులతో మన హిందూ ప్రసాదం తినిపిస్తారా? ఎందుకు ఆ మాటలని చెప్తున్నారు నాకు? ఎందుకు మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు పక్కన ఇంకొక ఆయన ఉన్నారు కదా, ముస్లింలు క్రైస్తవులు హిందువులు అందరు బాగానే ఉన్నారంటున్నారు. 500 సంవత్సరాలు పట్టింది రామాలయం. రాముడు పుట్టిన నేల, రాముడు పెరిగిన నేల. ఏం చెప్తారు? అంతర్వేద రథం దగ్గర పెడితే 14 రోజులు జైల్లో ఉన్నాం. ఏమంటారు? రాముడి తల సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క రాతి తల తెగ్గొట్టారు. ఇప్పుడు నో కేసు, నో ఎఫ్ఐఆర్. ఏం చెప్తారు? పిఠాపురాన్ని ఆ చివరి నుంచి చివరికి అన్ని విగ్రహాలు ధ్వంసం చేసుకుంటూ వచ్చారు. ఏం చెప్తారు? సమాధానాలు చెప్పండి వీటికి. ఇప్పుడు ఎవరి మీద ఇప్పుడు ప్రతి ఓడు ఉంటాడు, ప్రతి దాంట్లో ప్రతి ఓడు ఉంటాడండి. ఇవాళ ఇప్పుడు జగన్ గారు మా జగన్ గారు ఉన్నాడు. మా జగన్ గారు మరి సీఎం కదండి. మేము కాదని ఎందుకంటాం? ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి ఎవరైనా గౌరవిస్తాం. మరి మా జగన్ గారు మరి క్రిస్టియన్సే కదండి. అవుతే ఆయన ఇంటికాడ చేసుకుంటారు. ఆయన ఎప్పుడు బయటకు వచ్చి చేస్తానని చెప్పలేదు. నేను 4 గోడల మధ్య నేను చేసుకుంటానని చెప్పారు. వీడియో ఉందా చూపించనా? నేను ఎప్పుడు 4 గోడల మధ్య చేసుకుంటాను అని చెప్పారు. గవర్నమెంట్ స్కూల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చారని చెప్తున్నారు మీరు. కాదండి, అర్థమైందండి. మేము ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు స్వామి? మీ వాయిస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మాట్లాడితే అవగాహనగా మాట్లాడాలి. అవగాహన కాదండి, భారత మొత్తం పంపించండి. చూడండి ఎలా ఉందో. చెప్పారు ఆశ్చర్యపోతారు. దాని గురించి కాదు, అది చెప్పారు. దాని వల్ల 100 మంది మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పాను. ఎందుకంటే ఈ దేశాన్ని గౌరవించే వాళ్ళు భారత మాత జై అంటారు. మీ మాట మీద తీసేస్తున్నారండి వాళ్ళు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ తీసేస్తున్నారండి. మీ పేరేటమ్మా? పెనుగొండ దుర్గా ప్రసాద్, హైందవ సైన్యం సంస్థ అధ్యక్షుని, రాజమండ్రిలో ఉంటాను. ఎప్పుడైనా రావచ్చు. లేకపోతే ఇంకా పెద్ద ఏమైనా గోండాలు పంపుకొని నైట్ కి ఏమైనా వేయించుకుంటే చూసుకో. గోండాల గట్ట పంపుకోవడానికి పేరేంటమ్మా అడుగుతున్నావు ఏంటి స్వామి? మా డాయిమేస్టర్ ఫోటో చూడండి మీరైతే. అవన్నీ అక్కలేదు స్వామి. మీ క్రైస్తవులకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు, పాస్టర్లకు సంబంధించి అధ్యక్షుడు పుట్ట సుధాకర్ గారిని అడిగితే చెప్తారు. మా డాయిమేస్టర్ మీకు గిఫ్ట్ గానీ ఫోటో ఇచ్చాడు, చూసారా? తెలుసా? మాకెందుకండి? ఆశ్రమంలో ఉంటాయి చూడండి, మీకు ఇచ్చారు. మా స్కూల్ తరఫు ఇచ్చాం. ఎక్కడ? నేను రాజమండ్రిలో ఉంటాను సార్. మరి రాజమండ్రి అండి. అవును, నాది ఆశ్రమం కాదు కదా, నేను సంస్థ అధ్యక్షుడిని. ఆశ్రమంలో ఉంటుందండి. ఏ ఆశ్రమం అది?
రామకృష్ణ ఉంది కదండి. అవును, ఆశ్రమాలకి మాకు సంబంధం ఏంటి స్వామి? సంబంధంగా చెప్తున్నామండి. ఇప్పుడు ఎక్కడో మీరు గిఫ్ట్ ఇస్తే అది చెప్పుకోకూడదు. అది చూసిన వాళ్ళు అందరూ పలానా వాళ్ళు ఇచ్చారని చెప్పుకుంటారు. మనది మనం చెప్పుకోకూడదు స్వామి. ఈ దేశం కోసం ధర్మం కోసం మనం చేసుకుంటూ పోవాలి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా. అది తీసేసారులేండి. మంచిది, సెలవు. థ్యాంక్స్ అండి, ఉంటాను మరి. అలాగే అండి, ధన్యవాదాలు. ఏంటే ఎప్పుడైనా కలిస్తే మాత్రం నాతో కొంచెం మాట్లాడి చేస్తాను. ఏం జాగ్రత్తగా అంటే హిందూ గాని ఎప్పుడు రమ్మంటావు? ఏంటంటే మాకు ఇలాంటి ఫీలింగ్ తెలవండి ఇక్కడ తెలుసండి. మేము అందరం కలిసి ఉంటాం. మేము ఈ 2000 సంవత్సరాల కిందట ఈ భారతదేశంలో ఏ మతం లేదు స్వామి. మేము హిందువులందరూ అందరిని ఆహ్వానించారు కాబట్టి వచ్చి ఇక్కడ పాతికిపోయి ఇవాళ నా కుటుంబంలోని చిచ్చిపెట్టి నా అన్నదమ్ముల్ని కాదనిపించేలా తయారయ్యేసారు. సరే సార్, నేను హెచ్ఎం మాట్లాడుతున్నా. ఓకే అమ్మా, చెప్పండి. అలా కాదండి, ఎప్పుడు బయట వాళ్ళకి ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అదేనండి, రాజ్యాంగం తెలియదు. అదే.